బంద్ని జయప్రదం చేయాల్సిందిగా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా టీడీపీ, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీ, బీజేపీ, బీఎస్పీ పార్టీలు అందరూ కూడా రేపు జరిగే బంద్కు మరి వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బంద్కు ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా సహకరించాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి జేసీలు కూడా రేపు బంద్లో పాల్గొంటున్నాయి. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మొత్తం కూడా యావత్ పౌర సమాజం మొత్తం కూడా స్తంభించిపోవాలి. ఎందుకంటే ఇవాళ అందరం కూడా మొత్తం అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడం మొత్తం కూడా మనం ఖండించడం. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం ఎవరైతే ప్రవేశపెట్టిందో ముగ్గురు కృష్ణులను కాకుండా తెరవైన ఉన్నటువంటి 4వ కృష్ణుని ఖచ్చితంగా ఆ నిజమైనటువంటి దోషులను మొత్తం కూడా బయటకు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాటి వరకు ప్రభుత్వం అసలైన దోషులను చూపట్టలేనందున ముఖ్యంగా రాష్ట్రంలోనే దళితులు మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అంబేద్కర్ విగ్రహాలని కాపాడలేని పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఆ వారసులుగా ఆ విగ్రహాలను కాపాడాల్సిన బాధ్యత మనకే ఉంది. అందుకోసమే రోజుకొక దళితుడు ఆ అంబేద్కర్ స్టాచ్యూ కాడ, మిగతా మానవ స్టాచ్యూ కాడ కావాలి ఉండి ఆ విగ్రహాలు కాపాడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం రేపు జరిగే బంద్లో నిరసన ర్యాలీ ద్వారా, బైక్ ర్యాలీ ద్వారా మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ, బీసీ, మైనార్టీ మొత్తం కూడా రోడ్డుకు వచ్చి తమ ఆత్మగౌరవాన్ని మొత్తం కూడా ప్రదర్శించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాము. జై భీమ్, జై తెలంగాణ.